ఏపీఎస్పీ డీసీఎల్ లీగల్ సెల్ ప్రతినిధిగా జి దినేష్ కుమార్ రెడ్డి నియామకంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రమేయం లేదని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం నిమ్మనపల్లి సర్కిల్ టీడీపీ కార్యాలయం నందు పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా మదనపల్లి పట్టణానికి చెందిన దినేష్ రెడ్డికి అధికారిక పదవి కేటాయించారని తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు నిరసనను తెలపడంతో ఆ పదవిని నిలుపుదల చేసినట్లు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే దినేష్ కుమార్ రెడ్డి తనకు జిల్లా లీగల్ సెల్ ప్రతినిధిగా పదవి లభించిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడంతో ఆయన ఆశ్చర్యపోయారన్నారు. తనకు తెలియకుండా మదనపల్లికి చెందిన ఓ వ్యక్తికి పదవులు రావడం పట్ల ఆయన ఆరా తీశారు. తన కార్యాలయం నుండి పొరపాటున సిఫారసు లెటర్ ఇచ్చారా అని పిఏలను వివరణ కోరగా వారు ఎవరికీ లెటర్ ఇవ్వలేదని తెలియజేశారు. అయితే కొందరు దినేష్ రెడ్డి ఎమ్మెల్యే కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గందరగోళం పరిస్థితులు నెలకొల్పారన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఓ నాయకుడు జిల్లా మంత్రి సిఫారసుతో ఈ పదవిని ఇప్పించినట్లుగా తెలిసిందన్నారు. ఇటువంటి చర్యలు పార్టీ ఐక్యతను దెబ్బతీస్తాయని కేవలం ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ మంత్రిని తప్పుదోవ పట్టించి మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మొన్నటి దినము మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల్లో అలజడి రేపినటువంటి దినేష్ రెడ్డి ఎవరైతే ఏపీడీసీఎల్లో అక్కడ లీగల్ సెల్కి గవర్నమెంట్లో పదవి తెచ్చుకొని తిరిగి మదనపల్లి శాసనసభ్యుల జోక్యంతో దాన్ని రద్దుపరిచారో దాని విషయంగా తిరిగి సోషల్ మీడియాలో కొంతమంది ఎమ్మెల్యే గారితో కలిసి ఉన్నటువంటి ఫోటో, ఎందుకంటే దినేష్ రెడ్డి గారు పదవి వచ్చిందని చెప్పి ఒక బొకే తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని కలిశారు, నాకు పదవి వచ్చిందన్నాని. నిజానికి ఎమ్మెల్యే గారు షాక్ అయ్యారప్పుడు. ఎట్లొచ్చింది ఈ పదవి నాకే తెలియకుండా, ఒకవేళ ఏమైనా పొరపాటున మన ఆఫీస్ నుండి ఏమైనా లెటర్ పోయిందేమో అని ఎంక్వైరీ చేశారు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుండి లెటర్లు పోలా. మళ్ళీ మాకు తెలిసి మేము సేకరించిన సమాచారం మేరకు మదనపల్లెలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జిల్లా మంత్రికి సన్నిహితంగా మెలుగుతూ ఆయన ద్వారా లెటర్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఆయనే చెప్పుకున్నాడు, నేనేది ఇచ్చినాను, ఆయన వైసీపీ నాకు తెలీదు అని ఒక అడ్వకేట్తో మాట్లాడే సంభాషణ రికార్డ్ అయ్యింది. సో మేము చెప్పడం ఏమంటే, బట్ట కాల్చి ఇతరుల మీద వేసే పద్ధతి మంచిది కాదు. సోషల్ మీడియాలో స్టాప్ చేయండి. ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు. ఈ పోస్ట్ ఇప్పించడంలో కానీ తర్వాత రద్దు చేయించడంలో ఎమ్మెల్యే గారి పాత్ర ఉంది, కానీ ఇప్పించడంలో ఎమ్మెల్యే గారి పాత్ర లేదు. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మేము విశ్వసిస్తున్నాం. ఇక మీద ఎప్పుడైనా భవిష్యత్తులో ఇటువంటి పోస్టులు ఇచ్చేటప్పుడు ఇచ్చే వ్యక్తులు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పార్టీకి పనిచేసినారా లేదా, ఏదైనా సభ్యత్వం ఉందా లేదా, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా, లేదు భవిష్యత్తులో పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారో అన్న సమాచారం తెప్పించుకుని లెటర్లు ఇవ్వాలి తప్ప ఎవరంటే వాళ్ళు వచ్చేసినారు మా జరుగుతుంది మాది అని చెప్పి లెటర్లు ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎవరు కూడా దాన్ని హర్షించరు. ఇక మీద అటువంటివి చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలో ఒక వైసీపీ నాయకునికి వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఏపీడీసీఎల్ మదనపల్లి డివిజన్ లీగల్ అడ్వైజర్ ప్రభుత్వ పదవి దినేష్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక కరుడు గట్టిన వైఎస్ఆర్ పార్టీ నేత, ఆ వైసీపీ నేత ఏమరా విశేషం అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు అంగంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఒక 500 మంది ఈ చుట్టుపక్కల 5 నియోజకవర్గాల్లో దాదాపు 500 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పోలీసులకు సైతం చొక్కా చింపి కాల్చండి ఇక్కడ అని చెప్పి గుండెగా చూపించినటువంటి 500 మంది కార్యకర్తల మీద కేసులు పెడితే ఆ కేసుల్లో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పినటువంటి దినేష్ కుమార్ రెడ్డికి ఒక చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పదవి కట్టబెట్టేశారు మా పార్టీ వాళ్ళే. ఇందులో మాకు బాధ వేసింది.
ఆ కేసుల్లో మేముండాం, ఊర్లో వదిలిపోయాం. 3 నెలలు ఎక్కడ తల్లాచుకున్నాం, అడవుల్లో ఉన్నాం, ఎక్కడెక్కడో ఉన్నాం. కేరళ, తమిళనాడు, పక్కపక్క రాష్ట్రాల్లో అంతా తిరిగినాం. తీరా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తే మాలాంటి వ్యక్తులకి ఎవ్వరికి పదవులు ఇవ్వకపోగా ఒక కరడు కట్టినటువంటి ఈ 500 మందికి బెయిల్ రాకుండా వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది దినేష్ రెడ్డికి పదవి ఇవ్వడంతో ఒక్కసారిగా మా గుండెల్లో నుండి బ్లాస్ట్ అయ్యి మా అధినేత మీద కూడా నిందన మోపాం. కానీ మాకు వచ్చిన సమాచారం ఏమిటంటే మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ప్రమేయం ఇందులో ఏమాత్రమూ లేదు. ఆ దినేష్ కుమార్ రెడ్డి అనేటువంటి కరడిగట్టను వైసీపీ నేతకు షాజహాన్ బాషా గారు ఎక్కడ కూడా అతని సిఫారసు పత్రం కానీ అతనికి ఇప్పించడంలో నోటి మాట కానీ ఏమీ లేదు. దానికి ఇప్పించడానికి కొంతమంది మా పార్టీలో రాష్ట్ర స్థాయిలో తిరుగులాడేటువంటి కొంతమంది ప్రముఖులు మంత్రితో సన్నిహిత సంబంధం ఉండటం వలన మంత్రి గారికి కూడా ఈ విషయాలన్నీ తెలియకపోవడం వలన ఆ దినేష్ కుమార్ రెడ్డి అంటే వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టడం వాస్తవము. మా అందరితో కూడా పార్టీ పెద్దలు మాట్లాడిన తర్వాత వెంటనే ఆ జీవోను గౌరవ శాసనసభ్యులు గారు అధినాయకుడి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా మా నియోజకవర్గ అబ్జర్వర్ శివరాం ప్రతాప్ గారు, షాజహాన్ బాషా గారు శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఆ జీవోను రద్దుపరిచి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు కూడా తెలిపి, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర పార్టీ అధినేత శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడి ఆ జీవోను రద్దుపరిచి అతనికి ఆ పదవి నుండి విముక్తులు చేసి మా అందరికీ కూడా ఆర్జే వెంకటేశ్వర గారు, నవీన్ అన్న, సుధాకర్ అన్న గారికి, రాజన్న గారికి అందరికీ మా అందరికి ఆమోదం తెలిపిన తర్వాత ఆ పదవిని దినేష్ కుమార్ రెడ్డిని రద్దుపరిచి తెలియజేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము చల్లబడ్డాము, సంతోషపడ్డాము. మేము ఒకటే చెప్తాము, పార్టీ అధిష్టానానికి 1000 మంది తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ప్రాణాలు వదిలేటువంటి కార్యకర్తకు ఏ పదవి ఇవ్వకపోయినా ఎవరు బాధపడరు. ఇలాంటి వైసీపీ పార్టీ వాళ్ళకు మన పార్టీలో అడ్డదారుని ఇస్తే ఎంతటి వారైనా ఎదిరించి ఇలాంటి జీవోలు మళ్ళీ తెప్పించి ఆ పదవులను రద్దు చేసిన దానికి ఆర్జే అన్నతో సహా మేమందరం కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.